అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం మాత్రమే కాకుండా రాజాజీ కోరగా విష్ణు సహస్రనామాలు భజగోవిందంలోని కొన్ని శ్లోకాలు కూడా రికార్డ్ చేయడం జరిగింది. అప్పటిదాకా హెచ్ఎంవి వారు రికార్డ్ చేసిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ఆ రికార్డులను కొనుక్కున్న వారికి మాత్రమే వినే భాగ్యం ఉండేది. అలా కాకుండా ఆల్ ఇండియా రేడియో వాళ్ళు మెడ్రాస్, విజయవాడ కేంద్రాలలో ప్రతిరోజు తెల్లవారుజామున శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడినది ప్రసారం చేయడం మొదలుపెట్టారు. ఎంతో మందికి వీణులు విందుగా వినే భాగ్యాన్ని కల్పించారు. ఆ రోజుల్లోనే శ్రీ రాజాజీ కాలం చేయడం కూడా విన్నాం. ఆది దంపతులైన సదాశివానికి, సుబ్బలక్ష్మికి ఇది తీరని లోటు. దీనివల్ల ఎంతో బాధపడ్డారు ఇద్దరు. కల్కి బంగ్లాలో కళ తగ్గింది. నానాటికి కల్కి పత్రికకి ప్రజాదరణ తగ్గింది, ఆదాయం తగ్గింది. కానీ ఆ ఆది దంపతులిద్దరికీ మాత్రం సేవగుణం మాత్రం తగ్గలేదు. సహాయమని ఇంటికి వచ్చిన వారికి ఒంటి మీద నగలే కాదు, ఇంట్లో ఉన్న డబ్బే కాదు, ఎంత ఇస్తున్నారో కూడా ఆలోచించకుండా భూరి విరాళాలు ఇచ్చే మనస్తత్వం కలిగిన మహానుభావులని చెప్పుకోవచ్చు ఇద్దరిని. అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కల సుబ్బలక్ష్మి మనసులో భక్తి తత్పరత తన వయస్సుతో పాటు పెరుగుతూ వస్తోంది. ఆదాయం కోసం చేసే కచేరీల కన్నా లబ్ధి కచేరీలు పెరుగుతున్నాయి. కల్కి బంగ్లాలో ఖర్చుకు తగ్గ ఆదాయం రావట్లేదు. లక్ష్మీదేవి కినుకు మొదలైందని భావించింది తంగం. ఆ రోజుల్లోనే సదాశివానికి అనుకోకుండా ఒక రిజిస్టర్డ్ పోస్ట్ వచ్చింది. సదాశివం అది ఓపెన్ చేసి చదవబోతున్నారు. కథ ఇంతవరకు విన్నాం. ఇప్పుడు ఆ రిజిస్టర్డ్ పోస్ట్లో ఏముంది, సదాశివం ఏం చదువుతున్నారు, మున్ముందేం జరగబోతోంది, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. కథలా మొదలవుతుంది. సుబ్బలక్ష్మి ఇంటికి ఒక రిజిస్టర్డ్ పోస్ట్ వచ్చింది. సదాశివం సంతకం పెట్టి ఆ కవర్ విప్పి చూశాడు. అధికారిక ఉత్తరాల్లాగా ఉన్నాయి. చదవటం మొదలుపెట్టాడు. ఫిలిప్పీన్స్ రామన్ మెగసెస్ అవార్డ్. ఆ ఉత్తరాలన్నీ 1-4 సార్లు చదివాడు. సదాశివం ఎగిరి గంతేసినంత పని చేశాడు. వెంటనే సెమ్మంగుడికి, రాధకి, విజయ్కి, ఆనందికి, మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి ఫోన్లు వెళ్ళిపోయాయి. సుబ్బలక్ష్మిని పిలిచి చెప్పాడు, ఇదేం అవార్డు మామా? ఎవరిచ్చే అవార్డు ఇది? నాకు సంగీత కళానిధి అవార్డు ఒక్కటే తెలుసు మామా, మిగతావన్నీ అవి వచ్చిన తర్వాత తెలిసినవే అంది. ఇలాంటి అవార్డు ఉందని నాకు తెలియదు కుంజ. అయినా మనం కస్తూర్బా మెమోరియల్కి పాడింది, ఆసుపత్రుల కోసం, పాఠశాలల కోసం పాడింది, ఏదైనా అవార్డు వస్తుందనా? మెల్లగా అందరూ వస్తున్నారు అభినందించటానికి. కుటుంబంలో చిన్నపిల్లలు ప్రపంచపటాన్ని పరిచారు క్రింద. ఫిలిప్పీన్స్ దేశాన్ని గుర్తించారు. అమ్మా, నువ్వు ఇప్పటిదాకా దేశానికి పశ్చిమం వైపు వెళ్ళావు, ఇప్పుడు తూర్పు దిక్కుకు వెళ్ళాలి చెప్పింది విజయ. ఎంఎస్ సుబ్బలక్ష్మికి రామన్ మెగసెస్ అవార్డు ప్రకటించబడిందని తర్వాత రోజున ప్రపంచానికి తెలిసింది. అలానే ఫిలిప్పీన్స్లోని భారత సంతతికి చెందిన ప్రజలకు కూడా వెంటనే ఫిలిప్పీన్స్లోని భారత రాయబారికి సుబ్బలక్ష్మి కచేరీలు జరిపించాలని అభ్యర్థనలు వెల్లువెత్తాయి. కేవలం ఫిలిప్పీన్స్లోనైతే అంతగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు పక్కనున్న బ్యాంకాక్, హాంకాంగ్, సింగపూర్, మలేషియా, జపాన్ దేశాల నుంచి కూడా అభ్యర్థనలు వచ్చాయి. సివి నరసింహన్, నారాయణ మేనన్ మళ్లీ రంగంలోకి దిగారు. వీరు పెద్ద హోదాల్లో ఉన్న అధికారులు. పైగా సదాశివం చంకలోని పిల్లల చందం. ఫిలిప్పీన్స్లో భారత రాయబారి వీరితో చేరాడు. అందరూ కలిసి సుబ్బలక్ష్మి మెగసెస్ అవార్డు అందుకున్న తర్వాత మనీలాలో ఒక కచేరీ, ఆ తర్వాత బ్యాంకాక్,
హాంకాంగ్, టోక్యో, సింగపూర్, మలేషియాలో కూడా కచేరీలు చేసేటట్లు ప్రణాళిక చేశారు. పురస్కారం ప్రకటించిన 2 నెలలకి సుబ్బలక్ష్మి బృందం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు చేరుకుంది. ఇక్కడ సుబ్బలక్ష్మికి ఇప్పటిదాకా దక్కని అరుదైన గౌరవం లభించింది. సుబ్బలక్ష్మి ఇంకా 4 అవార్డు తీసుకున్న వారితో సహా ఫిలిప్పీన్స్ దేశ సైనిక వందనం అందుకుంది. ఆ వెంటనే ప్రోటోకాల్ పాటిస్తూ అట్టహాసమైన అవార్డు బహూకరణ కార్యక్రమం మొదలైంది. సుబ్బలక్ష్మికి అర్థం కాని భాషల్లో మాట్లాడుతూ కార్యక్రమం జరిగిపోతుంది. సుబ్బలక్ష్మికి ఏమీ అర్థం కాక అప్పుడప్పుడు రాగాలాపనలు చేసుకుంటూ గడిపింది. తన వంతు వచ్చినప్పుడు అవార్డు అందుకుంది. ఈసారి సుబ్బలక్ష్మికి రాసివ్వబడిన ఉపన్యాసం ఇంగ్లీష్లో ఉంది. ఆ తర్వాతి రోజు మనీలాలో కచేరీ ఏర్పాటైంది. వేదికపై నుంచి సుబ్బలక్ష్మి చూసినప్పుడు ఫిలిప్పీన్స్ అధ్యక్షుని భార్య అయిన ఇమెల్డా మార్కోస్ తలుపుకి దగ్గరగా ఒక ప్రక్కకి కూర్చుంది. మధ్యలో వెళ్ళిపోదామని అలా పక్కకు కూర్చుందేమో అనుకుంది సుబ్బలక్ష్మి. కానీ కచేరీ ముగిసేదాకా ఇమెల్డా మార్కోస్ కచేరీ వింటూనే ఉంది. ఆ తర్వాతి రోజు సుబ్బలక్ష్మి బృందాన్ని విందుకు ఆహ్వానించింది ఇమెల్డా. విందుకు వెళ్లే ముందు ఈసారి సుబ్బలక్ష్మి బృందంకి తిని వెళ్లే తీరిక లేకపోయింది. ఈ తప్పుకి శిక్ష తప్పలేదు. వెళ్తూ వెళ్తూ కారులో సుబ్బలక్ష్మి రాధతో అంది, రాధా, ఈ ఇమెల్డాకి కాస్త జ్ఞానం ఉన్నట్లుంది. నిన్న కచేరీ పూర్తిగా వింది. అవునన్నట్లు నవ్వింది రాధ. ఇమెల్డా నివాసం పెద్ద రాజప్రాసాదం. రాష్ట్రపతి భవంతులు, మైసూరు మహారాజు రాజప్రసాదాలు, రాజస్థాన్ రాజప్రసాదాలు చూసిన సుబ్బలక్ష్మికి ఇమెల్డా భవనం ఆశ్చర్యం గొలపలేదు. కానీ రాధతో సహా మిగతా వారంతా కళ్ళు చెదిరిపోయే సంపదను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇమెల్డా ఫస్ట్ లేడీ ఆఫ్ ఫిలిప్పీన్స్, కానీ ఆమె ఫస్ట్ లేడీ ఆఫ్ ఎక్స్ట్రావాగన్స్ అని కూడా అంటారు. అంత మితిమీరిన దూబరాతనం కనిపిస్తుంది ఆ అధికార నివాసంలో. అత్యంత ఖరీదైన డైనింగ్ టేబుల్ చుట్టూ విందుకు కూర్చున్నారు. ఇమెల్డా సుబ్బలక్ష్మిని మళ్లీ పాడమని అభ్యర్థించింది. సుబ్బలక్ష్మి ఒక పాట పాడింది. పక్కనున్న భారత రాయబారిని అడిగింది, సుబ్బలక్ష్మి వాళ్ళ భారతదేశంలో ఏం ప్రాంతానికి చెందినవారు అని. దక్షిణ భారతదేశానికి మేడం చెప్పాడు భారత రాయబారి. ఓ అనుకుంటూ తల ఊపింది ఇమెల్డా. ఆ తర్వాత భోజనాలు వడ్డించమంది. రాధా, ఈమెకు ఉత్తర భారతదేశం పద్ధతులు, దక్షిణ భారతదేశం పద్ధతులు కొంచెం వేరుగా ఉంటాయనే జ్ఞానం కూడా ఉంది రాధా. మెల్లగా రాధ చెవిలో చెప్పింది సుబ్బలక్ష్మి. అవునవును అన్నట్లు తల ఊపింది రాధ. ముందు ఒక వంటకం వచ్చింది. ఇది చేపల పులుసు అంది ఇమెల్డా. మేమెవ్వరము తినం అన్నాడు భారత రాయబారి. ఆ తర్వాత ఇంకో వంటకం వచ్చింది. ఇది పీతల పులుసు. ఫిలిప్పీన్స్ పీతలకి పెట్టింది పేరు. తినండి అంది. ఇది కూడా తినం, క్షమించండి అన్నాడు భారత రాయబారి. అయితే ఇది కోడి మాంసం, ఇది వేట మాంసం. వంటకం తర్వాత వంటకం మాంసాహార వంటకాలు వస్తున్నాయి. టేబుల్ మీద పెట్టబడకుండానే వెళ్ళిపోతున్నాయి. అమ్మా, కడుపు కాలుతుంది. ఇమెల్డా జ్ఞానం ఇలా ఏడ్చిందేమిటి? ఇంటికి పిలుస్తున్న వాళ్ళు శాకాహారలో మాంసాహారలో కూడా తెలుసుకోదా? నీరసంగా కోపంగా అంది రాధ. ఇక అక్కడ కూర్చున్నందుకు ఏదో ఒకటి తినాలి కాబట్టి టేబుల్ మీద ఉన్న పళ్ళు తిని పళ్ళరసాలు తాగి విందు అయిందనిపించారు. తన అతిథులను సాగనంపుతూ ఇమెల్డా అతిథులకు బహుమానాలిచ్చింది. పైకి బాగా అలంకరించి ఉన్న పెట్టెలలో లోపల ఉన్న వస్తువులు చాలా ఖరీదైన బహుమతుల్లా ఉన్నాయి. అందరూ తిరిగి వారి బసకు బయలుదేరారు. తొందరగా పోనివ్వండి, ఆకలి కేకలు వేస్తుంది అంటూ అందరూ ముక్త కంఠతో రాగం అందుకున్నారు.
ఏదోలే రాధా, ఇమెల్డా కాస్త భోజనాల దగ్గర తడబడింది, కానీ ఎంత మంచి బహుమానాలు ఇచ్చి మర్యాద చేసిందో చూడు అంది ఓదార్పుగా సుబ్బలక్ష్మి. ఇంటికి రాగానే ప్రొద్దున్న మిగిలిపోయిన ఇడ్లీలు గబగబా తిని శాంతించారు. ఆ తర్వాత ఇమెల్డా ఇచ్చిన బహుమతులు తెరవడం మొదలుపెట్టింది రాధ. ముందు సదాశివం పెట్టె తెరిచింది. అందులో ఉన్నవి నచ్చలేదు. ఆ తర్వాత తనకిచ్చిన పెట్టె తీసింది. ఆ పెట్టెలోనూ అవే ఉన్నాయి. సుబ్బలక్ష్మికి ఇచ్చిన పెట్టె తెరుస్తూ మిగతా వారిని కూడా తెరవమంది. అన్నింటిలోనూ అవే ఉన్నాయి. సుబ్బలక్ష్మికి ఇచ్చిన పెట్టెలో కూడా అవే ఉన్నాయి. పెట్టుకు పెట్టె నిండా సిగరెట్లు. అమ్మవైపు తిరిగింది రాధ. ఇమెల్డా మర్యాద జ్ఞానం అంది. సుబ్బలక్ష్మికి రామన్ మెగసెస్ అవార్డు ప్రజాసేవ విభాగం క్రింద ఇవ్వబడింది. 1958 నుంచి ఇవ్వబడుతున్న ఈ అవార్డులు ఆసియా ఖండపు నోబెల్ పురస్కారాలుగా ఖ్యాతిగాంచాయి. ఈ అవార్డు ఫౌండేషన్ సభ్యులు మూడో కంటికి తెలియకుండా ఆయా అవార్డులకి అర్హులైన వారిని గుర్తిస్తారు. ఇందులో ఆ వ్యక్తి అర్హత తప్ప ఎలాంటి ప్రలోభాలకి తావులేదు. రామన్ మెగసెస్ ఫౌండేషన్ సభ్యులు తనను వెతుక్కుంటూ వచ్చేసరికి సుబ్బలక్ష్మి 170కి పైగా లబ్ధి కచేరీలు చేసింది. పైగా తన విష్ణు సహస్రనామం, భజగోవిందం రికార్డుల మీద వస్తున్న డబ్బులు, ఇంకా వెంకటేశ్వర సుప్రభాతం రికార్డు మీద వస్తున్న ఆదాయం కూడా వివిధ సంస్థలకు అందేలా చేశాడు సదాశివం. రామన్ మెగసెస్ బృందం సుబ్బలక్ష్మిని గుర్తించేప్పటికీ సుబ్బలక్ష్మి అలుపు అనేది లేకుండా పదే పదే తన గాత్రాన్ని మంచి పనుల కోసం వినియోగిస్తూ ప్రజలకి నిస్వార్థ సేవ చేస్తున్న త్యాగశీలి. 1944లో కస్తూర్బా మెమోరియల్ లబ్ధి కచేరీలతోనే సదాశివం ఈ లబ్ధి కచేరీల శక్తి సామర్థ్యాలు కనిపెట్టాడు. సుబ్బలక్ష్మికి విపరీతమైన పేరు రావటం ఖాయం. సుబ్బలక్ష్మి శ్రావ్యమైన గొంతు, పాండిత్యం వల్ల కచేరీలకు వచ్చే జనానికి తిరుగుండదు. ఇక పెత్తందారీ అంతా తనదే. కచేరీ అభ్యర్థనలతో జనం తన ముందు వరుస కడతారు. పరపతి, పలుకుబడి అన్నీ వచ్చి చేరతాయి. ఇక డబ్బు సంగతి అంటే సదాశివంకి డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదు. గాంధీ, రాజాజీ విధేయుడిగా వాళ్లలాగా అసంగ్రహం అలవర్చుకున్నాడు. పైగా మంచి పనులకు కాస్త తమ వంతు సాయం చేస్తున్నందుకు గర్వపడేవాడు. అలా సుబ్బలక్ష్మి లబ్ధి కచేరీలు 3 ఆస్పత్రులు, 6 జ్ఞప్తి కచేరీలు అన్నట్లు సాగిపోతూ ఉన్నాయి. 7కి 7 కచేరీలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అభ్యర్థనలు ఉప్పెనలాగా వస్తున్నాయి. కానీ సదాశివం తన మార్కెటింగ్ నైపుణ్యాన్ని పూర్తి సామర్థ్యంతో వినియోగించి అంచెలంచెలుగా కృషి చేస్తూ సుబ్బలక్ష్మికి ఒక హోదా కల్పించాడు సంగీత విపణిలో. ఆ హోదాకి ఏ మాత్రం తగదు అనుకున్న లబ్ధి కచేరీ అభ్యర్థనలను దగ్గరకు రానివ్వడు. ఆచితూచి లబ్ధి కచేరీ ఎంపిక చేసిన తరువాత వారికి సదాశివం పెట్టే షరతులు, కచేరీ ప్రాంగణంలో నాకు ఖాళీ కుర్చీలు కనపడకూడదు. మీరు టిక్కెట్లు రేట్లు, డోనర్ టిక్కెట్లు రేట్లు ఎంతైనా పెట్టుకోండి, ఎన్నైనా అమ్ముకోండి, నాకెలాంటి డబ్బు అవసరం లేదు మీ నుంచి. కానీ సుబ్బలక్ష్మి కచేరీ కనీసం ₹1,00,000 ఆదాయం చూడాలి, అంతా మీరే ఉపయోగించుకోండి అని. అదృష్టవశాత్తు సుబ్బలక్ష్మి పాట పుణ్యమా అని కచేరీల నిర్వాహకులు సదాశివం షరతులు అమలుపరచటానికి ఎలాంటి కష్టం పడనవసరం లేకుండేది. సుబ్బలక్ష్మి పేరు చాలు వాళ్ళకి. సదాశివం అసంగ్రహం, సుబ్బలక్ష్మి సేవ ఊరికే పోలేదు. నోబెల్ బహుమతి తర్వాత నోబెల్ బహుమతి అంత అవార్డు వరించింది. మనీలా నుంచి బ్యాంకాక్ చేరుకున్నారు. అక్కడ ఎస్పి సుందరం అనేవారి ఇంట ఆతిథ్యం. సుబ్బలక్ష్మికి ఆతిథ్యం ఇవ్వటం అంటే సాక్షాత్తు ఒక గంధర్వ కాంతకు, అంతకు మించి ఒక మీరాకు, ఆండాళ్లకు ఆతిథ్యం ఇస్తున్నట్లే. సుందరం కుటుంబం తమకు వచ్చిన ఈ అవకాశానికి ఆనందంతో తేలిపోతున్నారు. సుందరం భార్య అయితే తమ అదృష్టాన్ని ఇంకా నమ్మలేకపోతుంది.
అమితానందంతో సుబ్బలక్ష్మికి ఏం కావాలో దగ్గరుండి చూసుకుంటుంది. ఎస్పీ సుందరం సూచన మేర ఇదివరకే థాయిలాండ్ రాజు భూమిపాల్ చేస్తున్న సేవా కార్యక్రమానికి తోడ్పాటునిస్తూ తన వంతుగా ఒక లబ్ధి కచేరీ చేసింది సుబ్బలక్ష్మి. ఆ రోజు కచేరీ అయిన తర్వాత రాత్రి సుందరం ఇంట్లో తృప్తిగా వేడివేడి తమిళ వంటకాలతో భోజనాలు చేసి ఇక అందరూ పడుకోబోతూ ఉండగా సుందరం భార్య సుబ్బలక్ష్మికి ఏమన్నా కావాలేమోనని ఇంకొకసారి అడగటానికి వచ్చింది. తలుపు తట్టింది. సుబ్బలక్ష్మి లోపలికి రమ్మంది. మెల్లగా తలుపు తీసి లోపలికి వచ్చింది. ఎదురుగా కనపడే దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయింది ఆ ఇంటావిడ. వచ్చిన పని త్వరగా పూర్తి చేసుకొని తన గదిలోకి వచ్చింది. మొహం పాలిపోయి ఉంది. రక్తం చుక్కలేదు మొహంలో. ఎవరి మీద తన అక్కసు వెళ్ళగక్కాలో తెలియక దుప్పట్లను విదిలించి కొడుతుంది. భర్త చూస్తూ ఉన్నాడు. ఏమైంది అని అడిగాడు. సుబ్బలక్ష్మి చేత కాళ్ళు తుడిపించుకుంటాడా? ఎంఎస్ సుబ్బలక్ష్మి చేత కాళ్ళు తుడిపించుకుంటాడా అని ఆవేదన పడుతుంది. ఎవరు తుడిపించుకున్నారు అనుమానంగా అడిగాడు భర్త. ఇంకెవరు? వాళ్ళ ఆయన. అంతే కదా, వాళ్ళ ఆయనే కదా, దీనికెందుకు అంత బాధ అన్నట్లు భార్య వైపు చూసి ఇక పడుకున్నాడు సుందరం. సుందరం గారి భార్య మాత్రం తను చూసింది జీర్ణించుకోలేకపోయింది. భగవంతుడు ఏరి కోరి ఆమె చేత పాటలు పాడించుకుంటూ ఉంటే ఈయన లక్ష్మి చేత కాళ్ళు తుడిపించుకుంటాడా? అపచారం, అపచారం. అసలు మనసెలా ఒప్పింది ఈయనకు అనుకుంటూ వ్యధ చెందింది. సుబ్బలక్ష్మి పట్ల ప్రజల్లో ఉన్న మనోభావం అంత ఉదాత్తమైనది. ఆమెను ఇది కించపరచడం అని అనుకున్నది. ఏదైనా తట్టుకునే స్థితిలో లేరు. ఆ తర్వాత టోక్యో, సింగపూర్, కౌలాలంపూర్లో కూడా కచేరీలు చేసి ఇంటికి చేరుకున్నారు. తన 3వ విదేశీ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చింది. కొన్ని రోజులు సేద తీరి కుదుటపడగానే అన్నకు ఫోన్ చేసి మాట్లాడుకుందాం అనుకుంది. ఇంతలోనే అన్న దగ్గర నుంచి కబురు వచ్చింది. దీపావళికి 2 రోజుల ముందు లక్ష్మి సుబ్బలక్ష్మికి ఫోన్ చేసింది. వదినా, ఈయనకు ఏమీ బాగోలేదు. అప్పుడప్పుడే స్పృహలోకి వస్తున్నారు. నిన్ను కలవరిస్తున్నారు. నువ్వు తొందరగా రా అని చెప్పింది. అన్న పరిస్థితి భర్తకి చెప్పింది సుబ్బలక్ష్మి. సరే, దీపావళి రోజున పొద్దున్నే బయలుదేరి వెళ్దాం అన్నాడు సదాశివం. సుబ్బలక్ష్మి, సదాశివం ఆత్మ వెల్లూరులో శక్తి ఉన్న ఆసుపత్రికి చేరుకున్నారు. అన్న ప్రక్కనే కూర్చుంది సుబ్బలక్ష్మి. అన్న చేతిని తీసుకొని నిమురుతూ ఉంది. తన అన్న, తన తోబుట్టువు, 20 సంవత్సరాలు ప్రేమగా కలిసి పెరిగిన అన్న. శక్తి స్పృహలోకి వచ్చాడు. చెల్లి వచ్చినందుకు ఆనంద భాష్పాలు కార్చాడు. వాళ్ళమ్మకి తెలిసినట్లు శక్తికి కూడా తెలుసు తన చెల్లి మళ్ళీ మళ్ళీ తన దగ్గరకు రాలేదని. ఇదే ఆఖరి చూపు. ఒకళ్ళ చేయి ఒకళ్ళు విడవకుండా పట్టుకొని చిన్న చిన్న కబుర్లు చెప్పుకుంటున్నారు. రక్త సంబంధం స్పర్శతో శక్తి పుంజుకుంటున్నాడు శక్తివేల్. ఇంతలో సదాశివం నుంచి కబురొచ్చింది, ఇంక బయలుదేరమని. అన్నని విడవలేక విడిచింది సుబ్బలక్ష్మి. మళ్ళీ వస్తా అన్నా చెప్పింది సుబ్బలక్ష్మి. శక్తి సన్నగా నవ్వుకున్నాడు. మద్రాసు తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రొద్దుపోయేసరికల్లా మద్రాసు చేరుకున్నారు. దీపావళి రోజు ప్రతి వీధి ప్రమిదల కాంతితో వెలిగిపోతున్నాయి. సుబ్బలక్ష్మికి మాత్రం అన్నను తలుచుకుంటూ మొహం పాలిపోయింది. కల్కి బంగళాలో కారు దిగంగానే అనంత్ ఎదురుగా వచ్చాడు. సుబ్బలక్ష్మి వైపు భయంగా చూస్తూ, బాబాయ్, వెల్లూరు నుంచి ఫోన్ వచ్చింది అన్నాడు. సుబ్బలక్ష్మి ఊపిరి బిగబట్టుకుని చూసింది అనంత్ వైపు. అనంత్ తలదించుకున్నాడు. సుబ్బలక్ష్మి పైన తన గదిలో వెక్కి వెక్కి ఏడుస్తోంది. తనని అన్న దగ్గరకు పంపే సూచనలేమీ తనకు కనిపించలేదు.
సదాశివం ఆత్మనైతే వెంటనే వెనక్కు వెల్లూరికి పంపి అక్కడ లక్ష్మికి తోడుగా పనులు చూసి రమ్మన్నాడు. తనని మాత్రం పంపేటట్లు లేడు. అమ్మ చనిపోయినప్పుడే అతి కష్టం మీద పంపాడు తనని. ఇప్పుడు ఇంకా భీష్మించుకుని ఉన్నాడు. ఎవరి మాట వినే స్థితిలో లేడు. ఈ జన్మలో చివరిసారిగా అన్నను చూసుకోగలనో లేదో అనే ఆశ మెల్లగా అడియాస్ అయ్యింది సుబ్బలక్ష్మికి. సదాశివం మొండి పట్టుదలకు తల వంచింది. తన పుట్టింటి వారు ఇక ఎవ్వరూ లేరు అన్న బాధ ఇంకా తొలిచివేస్తుంది సుబ్బలక్ష్మిని. సుబ్బలక్ష్మికి అన్నతో ప్రేమానురాగాలతో పెనవేసుకున్న బంధం. తండ్రి లేని ఇంట్లో అన్నే తండ్రి లాంటివాడు సుబ్బలక్ష్మికి. చిన్నప్పటి నుంచి తన ఇల్లు విడిచి వచ్చేదాకా తనని గారాబం చేసిన అన్న తన వృద్ధిలోకి వచ్చినప్పుడు నా చెల్లి అని జబ్బచరుచుకుని చెప్పిన తన అన్న, తన వంతుగా అన్న వేలు పట్టుకొని నడిచిన సుబ్బలక్ష్మి, అమ్మ తర్వాత అన్నకు ప్రేమగా వండి పెట్టిన చెల్లి, తల్లికి కూడా చెప్పని విషయాలు అన్నకి చెప్పుకున్న సుబ్బలక్ష్మి. అలాంటి అన్న తనను వదిలి వెళ్ళినందుకు ఒక క్షోభ అయితే, తను అన్న దగ్గరకు వెళ్ళలేకపోవడం మరింత క్షోభ. సుబ్బలక్ష్మి అంత కుమిలిపోతున్న సదాశివానికి కనికిరం లేదు, సూర్యుడికి కనికిరం లేదు. తీక్షణమైన కిరణాలు నిన్నటి వేళకే పొడిచి సుబ్బలక్ష్మి సేద తీరకుండా లేపాడు. ఈరోజు సుబ్బలక్ష్మికి ఒక కచేరీ కూడా ఉంది. మామా, కచేరీ చేయలేను నీరసంగా బాధతో చెప్పింది సుబ్బలక్ష్మి. సరే కుంజ, నువ్వు రావద్దు, రాధను తీసుకువెళ్ళి కచేరీ పూర్తి చేయించుకొస్తా అని చెప్పి సదాశివం రాధతో వెళ్ళిపోయాడు. ఈ ఏకాంత సమయంలో సంగీతపు గదికి వచ్చి అన్న మృదంగం తీసుకుంది. ఆదితాళం వాయిస్తూ చివరి నమస్కారాలు చేయించుకుంటున్న తన అన్నని మనోనేత్రాలతో దర్శించుకుంటుంది. తన అన్న, తనకు జ్వరం వస్తే కనిపెట్టుకుని ఉన్న తన అన్న, అత్తల వెటకారపు మాటలు తన దాకా రాకుండా అడ్డుపడిన అన్న, తన భర్త ఏకపక్షంగా వ్యవహరించి తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడని ఏడ్చింది ఈ అన్న దగ్గరే. అలాంటి అన్నను కడసారిగా చూసుకొని పంపే భాగ్యం దక్కక తన భక్తిలో ధ్యానంలో పంపుకుంది. సుబ్బలక్ష్మి తనకు తాను ఓదార్చుకోవటం తప్ప చేసేదేమీ లేదు. ఒకరు ఓదార్చితే తీరే బాధ కాదు. భగవంతుడికి వేడుకోలు ధ్యానమే తనకు ఆధారం. మరింతగా అంతర్ముఖి అవుతుంది. మధుర మీనాక్షి గుడిలో రివ్వున ఎగిరే పచ్చని చిలుకలాంటి కలికి సదాశివం బంగారు పంజరంలో పంకజాక్షి అయ్యింది. సదాశివం పాడమన్నదే పాట, సదాశివం ఆడమన్నదే ఆట, సదాశివం మాట్లాడమన్నదే మాట. నుంచోమంటే నుంచోవటం, కూర్చోమంటే కూర్చోవటం, లోపలికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడం. ఎవరితో మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో గిరిగీసేది సదాశివమే. తంగం పిలుచుకుంటూ తంగం దగ్గరికి వచ్చాడు సదాశివం. ఏంటి మావయ్య అడిగింది 50 ఏళ్ల తంగం. నీ దగ్గరున్న డబ్బులు ఇవ్వు తంగం, నీకు వైద్యనాథంతో మళ్ళీ పంపుతాను. మొదటిసారిగా తన మామయ్య తనని డబ్బులు అడుగుతున్నాడు. తనకు నెల ఖర్చులకి ఇచ్చిన డబ్బంతా ఇచ్చింది తంగం. తంగం, మన ఇంట్లో మాతా ఆనందమయ్యి వచ్చి ఉంటారమ్మా. ఆమె ఒక్కరేగా మావయ్య? ఒక్కతే అయితే బాగుండు అని ప్రార్థించుకుంటూ అడిగింది తంగం. లేదు తంగం, ఆమె శిష్యులు కూడా వచ్చుంటారు. ఎంతమంది మావయ్య? భయపడుతూ అడిగింది. 40 మంది. తంగం వైపు మళ్ళీ చూడకుండా వెళ్ళిపోయాడు సదాశివం. సదాశివం మాతా ఆనందమయ్య కోసం బావి తవ్వించి ఆమె శిష్యుల కోసం తాత్కాలిక గుడిసెలు కట్టించాడు. ఖర్చు ఖర్చు తంగం అంతా గమనిస్తూనే ఉంది. మావయ్య ఎప్పుడూ లేనంతగా డబ్బు కోసం తడబడుతున్నాడు.
కల్కి పత్రికను ఎంత జనరంజకం చేసినా ఆనంద వికటన్, కుముదం లాంటి పత్రికల పోటీని తట్టుకోలేకపోయింది. వీటికి తోడు విపణిలో బొమ్మాయి లాంటి సినిమా పత్రికలు కూడా వచ్చాయి. కల్కి పత్రిక అమ్మకాలు సన్నగిల్లాయి. సుబ్బలక్ష్మి కచేరీ డబ్బులు, రికార్డుల మీద వచ్చే ఆదాయం కల్కి ఉద్యోగుల జీతాలకు వాడవలసి వస్తుంది. సదాశివం అష్టైశ్వర్యాలు తరుగుతున్నాయి. మరి కలకంటి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండ నొల్లదు సుమతి. మాత ఆనందమయ్యి పూర్తి మండల కాలం కల్కి బంగ్లాలో ఆతిథ్యం స్వీకరించి దయచేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకి తంగంకి నెలవారీ ఖర్చులు డబ్బులు ఇంకా రాలేదు. కల్కి క్యాషియర్ వైద్యనాథన్ దగ్గరకు వచ్చింది. వైద్యనాథన్, నాకు ఇంకా డబ్బులు పంపలేదు మీరు. తంగమమ్మ, ఈ నెల మీకివ్వటానికి చాలా కష్టంగా ఉంది. ఇంటి ఖర్చులు సర్దుకోండి. ఈసారికి పనోళ్లకి జీతాలు మాత్రమే ఇవ్వగలం. ఇంకొక పైసా బయటికి రాదు మెల్లగా చెప్పాడు వైద్యనాథన్. తంగంకు చాలా బాధ వేసింది. తడికళ్లతో సుబ్బలక్ష్మి దగ్గరకు వచ్చింది. సుబ్బలక్ష్మి సంగీత సాధన చేస్తూనే తంగన్ని లోపలికి పిలిచింది. సుబ్బలక్ష్మిలో త్యాగరాజే కనిపించాడు తంగంకి. పాటలో తన్మయత్వం పొందుతూ ఉంది. ఇలాంటి భక్తి పారవస్యంలోని మనస్సుకి ఈ లౌకిక విషయాలు ఎందుకులే అనుకుంటూ తంగం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 1975లో భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. సుబ్బలక్ష్మికి పద్మ విభూషణ్ పురస్కారం బహూకరించినట్లు ప్రకటించింది. శ్రేయోభిలాషులు అంతా సుబ్బలక్ష్మి ఇంటికి చేరి అభినందిస్తున్నారు. కళాక్షేత్ర రుక్మిణీదేవి, కొంజమ్మా, మాలాంటి వాళ్ళకి కొన్ని అవార్డులు వదిలిపెట్టమ్మా, అన్నీ నువ్వే తీసుకుంటే ఎలా అంది. ఇంకొకరు, సదాశివం గారు, తర్వాత సుబ్బలక్ష్మి గారికి వచ్చేది భారతరత్న బిరుదేనండి అని అన్నారు. దానికి సదాశివం, భారతరత్న చనిపోయిన వాళ్ళకి మాత్రమే ఇస్తారనుకుంటా అని తనకు తెలిసింది చెప్పాడు. సాధన, కచేరీలు, బిరుదులు, కచేరీలు, సన్మానాలు, కచేరీలు, డాక్టరేట్లు, ఇలా సాగిపోతుంది సుబ్బలక్ష్మి జీవితం. నెహ్రూ 11వ సంస్మరణ సంవత్సరంలో సుబ్బలక్ష్మికి మీరా రోజుల నుండి స్నేహితురాలైన ఇందిరాగాంధీ నెహ్రూ పుట్టి పెరిగిన తీన్మార్ భవన్లో సుబ్బలక్ష్మి చేత భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది. తంగం కల్కి బంగ్లాపై అంతస్తు నుంచి చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తుంది. తన మావయ్యతో కుంజక్కతో చెప్పవలసిన మాట ఒకటి ఉంది. అది చెప్పటానికి తంగంకి మనసు రావటం లేదు. అందులోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయినా తప్పటం లేదు. ఒక్కసారి కుంజక్క ముందు ఆ మాట అని చూద్దామని సుబ్బలక్ష్మి దగ్గరకు వచ్చింది. సుబ్బలక్ష్మి తన స్నేహితురాలు నారాయణితో ఉంది. రా తంగం పిలిచింది. తంగం, నాకు ఇమెల్డా ఇచ్చిన బహుమానం తీసుకురా అంది. తంగం తీసుకొచ్చింది. ఆ చెక్కపెట్టెలో నుంచి ఒక తాళం చెవి తీసింది సుబ్బలక్ష్మి. దీన్ని కీ టు మనీలా అంటారట. అసలు ఇది ఎందుకో, ఈ తాళం చెవితో ఏం చేసుకోమని ఇచ్చిందో ఇమెల్డా అంటూ చెప్తుంది సుబ్బలక్ష్మి. అందరి ముందు ఇలాగే చెప్తుంది. రాధా, గౌరీ చాలాసార్లు చెప్పారు సుబ్బలక్ష్మికి అదేంటో. అయినా అర్థం కాలేదు. అసలే బాధల్లో ఉన్న తంగం, కుంజక్క, ఆ తాళం చెవి ఎవరికన్నా ఇస్తే వాళ్ళు ఎప్పుడైనా మనీలాకి రావచ్చు, వాళ్ళ సొంతింటిలాగా అని. అది ఒక గౌరవం. నువ్వు మన కల్కి బంగళా తాళం చెవిని చిన్నానీకి ఇచ్చావంటే దాని అర్థమేమిటి? తను ఎప్పుడైనా రావచ్చని కదా. అలానే ఇది కూడా. చిన్నపిల్లలకి ఒక బొమ్మ తెచ్చి కీ తిప్పి ఎలా పనిచేస్తుందో చూపిస్తే ఎలా కేరింతలు కొట్టి నవ్వుతారో అలా నవ్వుకుంది సుబ్బలక్ష్మి మొదటిసారిగా విషయం అర్థమైనందుకు. తంగం అక్కడే అసహనంగా కూర్చుంది. తంగం, నీకు ఒంట్లో బాగోలేదా? ఏంటి అలా ఉన్నావు అడిగింది సుబ్బలక్ష్మి.
ఏమీ లేదు కుంజక్క, బాగున్నాను. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. కార్ డ్రైవర్ ఒకడు, 2 వంటవాళ్లకి అస్సలు పని లేదు. వాళ్ళని మాన్పిస్తే మంచిది. అసలు విషయం కాకుండా ఈ అవసరమైన విషయం ఇంకొకటి చెప్పింది. నీ ఇష్టం, మీ మామిష్టం అంది సుబ్బలక్ష్మి. తంగం తనకు తోచిన విధంగా కల్కి బంగ్లా ఖర్చులు తగ్గిస్తూ వచ్చింది. 1976. సుబ్బలక్ష్మికి 60 ఏళ్ళు, సదాశివంకి 74. రాజాజీ బ్రతికి ఉంటే 98 ఏళ్ళు. ఇంకో 2 ఏళ్లలో 100 సంవత్సరాలు పూర్తయి రాజాజీ శతజయంతి సంవత్సరం రానుంది. నేను చనిపోయిన తర్వాత నన్ను ఎవ్వరూ గుర్తుపెట్టుకోనక్కర్లే సదాశివం అని చెప్పినా కూడా సదాశివం మనసు ఊరుకోవటం లేదు. తన పరపతిని పూర్తిగా ఉపయోగించి భారత రాజధానిలో రాజాజీ విగ్రహం ఏర్పాటుకి వ్యూహరచన చేశాడు. అందుకు నిధుల కోసం మద్రాసులో 1, ఢిల్లీలో 1 సుబ్బలక్ష్మి కచేరీలు ఏర్పాటు చేశాడు. ఈ సంవత్సరంలో ఈ 2 కచేరీలు కలుపుకొని లబ్ధి కచేరీలు 14 చేసింది సుబ్బలక్ష్మి. కుంజక్క, ఏంటి తంగం? తంగం ఏమీ మాట్లాడలేదు. తంగం, చాలా రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు సంతోషంగా లేవు, చెప్పు ఏంటి సంగతి? తంగం గట్టిగా ఊపిరి పీల్చుకొని చెప్పింది. పిల్లలు ఎప్పటినుంచో వాళ్ళ దగ్గరకు రమ్మని బలవంత పెడుతున్నారు కుంజక్క. నాకు వెళ్ళటం ఇష్టం లేదు, కానీ వాళ్ళు వినటం లేదు. సుబ్బలక్ష్మి వెంటనే ఏమీ మాట్లాడలేకపోయింది. సదాశివం ఇంటికి మొదటిసారిగా వచ్చినప్పటి నుంచి తంగం ఉంది. తన చేతిలో పెరిగిన పిల్ల. చిన్నప్పుడు తను బాబోగులు చూస్తే పెద్దదైన తర్వాత కల్కి కోట పనులన్నీ నెత్తిన వేసుకుంది. ఇక వెళ్తానంటుంది. తన పిల్లల దగ్గరకు వెళ్తానంటుంది. ఎలా ఆపగలదు సుబ్బలక్ష్మి? సంతోషంగా వెళ్ళిరా తంగం కన్నా అని దీవించింది. దిగిన భారంతో భర్త అనంత్ దగ్గరకు వచ్చి, కుంజక్క మామయ్యకు చెప్తానంది. నేను చెప్పలేను మామయ్యకు. ఇక మెల్లగా అన్నీ సర్దుతాను అంది. నేనిప్పుడే రాను తంగం, ముందు నువ్వెళ్ళు అన్నాడు భర్త అనంత్. అదే, ఎందుకు రారు? ఇక్కడ పరిస్థితి ఏం బాగోలేదు. కల్కి ఉద్యోగులకి జీతాలిచ్చి 6 నెలలవుతోంది. నేటికి కథనిక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేసుకుంటున్నాను. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.